మన యొక్క సద్గురు జ్యోతిషాలయంలో వార ఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి అయినటువంటిది మేషరాశి మిత్రులారా. మే 15 నుండి మే 21, 2026 శుభాశుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయి అనంటే, మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉండాలి. అది సాధారణ వారం కాదు, ఇది నిర్ణయాల వారంగా అనుకరించండి. గురు శుభప్రదమైనటువంటి ధనం మాటలు ప్రవేశిస్తున్నాడు. శని 11వ స్థానం లాభాలు ఆలస్యంగా కానీ ఖచ్చితంగా వచ్చిస్తాడు. కుజుడు ప్రభావం త్వరిత నిర్ణయాలు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మే 15 నుండి 21, 2026 ఈ వారం అంతా కూడా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే, క్రమశిక్షణ పాటిస్తే ఫలితం మీదే, లేదంటే ఆలస్యం కూడా ఖాయమని చెప్పచ్చు. శని ధనం కుటుంబంపై బాధ్యత తీసుకుంటున్నారు. గురు భగవానుడు శత్రులపై విజయం కానీ కష్టం కూడా ఇస్తున్నాడు కొంత. కుజుడు రిలేషన్షిప్ లో కొంచెం వేడిని పుట్టిస్తున్నారు. బుధుడు పనుల్లో కాస్త క్లారిటీ ఇస్తున్నారు అనమాట. ఇంకా హార్డ్ వర్క్ తీసుకోండి, డిసిప్లిన్ గా ఉండండి, గ్యారంటీ రిజల్ట్ మీదే ఉంటుంది. వ్యాపారస్తులకి కొంచెం కాంపిటేటివ్ స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ మిశ్రమంగా ఉంటుంది వ్యాపారం. ఉద్యోగస్తులకి వర్క్ లోడ్ పెరుగుతుంది, జాబ్ లో ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా షార్ట్ కట్స్ తీసుకుంటే నష్టపోతారు. స్లో ప్లస్ స్టడీ ఎగ్జిక్యూట్ చేయండి, అద్భుతంగా ఉంటారు. ఇంకా ఆర్థికంగా స్టేబుల్ గా ఉంటుంది. ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతూ వస్తుంది. ఫ్యామిలీ హెల్త్ అవి పై ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా రెన్యూవల్ చేసుకోవడం, వాహనం ఇన్సూరెన్స్ చేయడం, ఇలాంటి సడన్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుటుంబంలో మాటలతో కఠినతం వల్ల టెన్షన్ పెరుగుతుంది. భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర ఆర్గ్యుమెంట్స్ తగ్గించండి. మీరు కామ్ గా ఉంటే ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ కావాలి. ఇంకా రాజకీయంలో మిశ్రమ ఫలితమే కనబడుతుంది. కాన్స్టిట్యున్సీ వల్ల రికగ్నేషన్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి పెద్ద గొప్పగా లేదు, ఆన్ అండ్ యావరేజ్. కోర్టు కేసులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్ ఫుల్లీ రిస్క్ టైం అండి, వద్దు. ఈ నెల ఈ వారం కొంచెం అవాయిడ్ చేయండి. విద్యార్థులకి హార్డ్ వర్క్ అవసరం కానీ స్లోగా స్ట్రాంగ్ గా రిజల్ట్ వస్తుంది. రిపీట్ స్టడీ చాలా ముఖ్యం అని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. బాడీ స్టిఫ్నెస్ ని కొంచెం పెంచుకోండి. మంచి డాక్టర్ దగ్గర మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి. రెస్ట్ తీసుకోండి, బాగా నిద్రపోండి, మంచిది అని చెప్పచ్చు. ఈ నెలంతా కూడా 30% లక్, 70% నెగిటివ్ గా ఉంది, జాగ్రత్త. ఇంకా పరిహారానికి వస్తే శని భగవాన్ని ప్రార్థన చేయండి. మీ వయసు ఎంత ఉందో అని నువ్వుల నూనె దీపం వెలిగించండి, నల్ల నువ్వులు దానం వేయండి. ఓం శనైశ్వరాయ నమః అని ఒక 21 సార్లు ప్రార్థన చేయండి. వృద్ధులకు సహాయం చేయండి. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ సక్సెస్ స్ట్రాంగ్ గా బేస్ అవుతుంది. ఈ వారం కష్టం అనిపించినా ఇదే మీ భవిష్యత్తుకి విజయం అవుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మే 15 నుండి 21, 2026 ఈ వారం అంతా కూడా మీకు
శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే క్రమశిక్షణ పాటిస్తే ఫలితం మీదే, లేదంటే ఆలస్యం కూడా ఖాయమని చెప్పొచ్చు. శని ధనం కుటుంబంపై బాధ్యత తీసుకుంటున్నారు. గురు భగవానుడు శత్రులపై విజయం కానీ కష్టం కూడా ఇస్తున్నాడు కొంత. కుజుడు రిలేషన్షిప్ లో కొంచెం వేడిని పుట్టిస్తున్నారు. బుధుడు పనుల్లో కాస్త క్లారిటీ ఇస్తున్నారు అనమాట. ఇంకా హార్డ్ వర్క్ తీసుకోండి, డిసిప్లిన్ గా ఉండండి, గ్యారంటీ రిజల్ట్ మీదే ఉంటుంది. వ్యాపారస్తులకి కొంచెం కాంపిటేటివ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ మిశ్రమంగా ఉంటుంది వ్యాపారం. ఉద్యోగస్తులకి వర్క్ లోడ్ పెరుగుతుంది, జాబ్ లో ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా షార్ట్ కట్స్ తీసుకుంటే నష్టపోతారు. స్లో ప్లస్ స్టడీ ఎగ్జిక్యూట్ చేయండి, అద్భుతంగా ఉంటారు. ఇంకా ఆర్థికంగా స్టేబుల్ గా ఉంటుంది. ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతూ వస్తుంది. ఫ్యామిలీ హెల్త్ అవి పై ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా రెన్యూవల్ చేసుకోవడం, వాహనం ఇన్సూరెన్స్ చేయడం, ఇలాంటి సడన్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుటుంబంలో మాటలతో కఠినతం వల్ల టెన్షన్ పెరుగుతుంది. భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర ఆర్గ్యుమెంట్స్ తగ్గించండి. మీరు కామ్ గా ఉంటే ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ కావాలి. ఇంకా రాజకీయంలో మిశ్రమ ఫలితమే కనబడుతుంది. కాన్స్టిట్యున్సీ వల్ల రికగ్నేషన్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యవసాయదారులకి పెద్ద గొప్పగా లేదు, ఆన్ అండ్ యావరేజ్. కోర్టు కేసులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్ ఫుల్లీ రిస్క్ టైం అండి. వద్దు, ఈ నెల ఈ వారం కొంచెం అవాయిడ్ చేయండి. విద్యార్థులకి హార్డ్ వర్క్ అవసరం, కానీ స్లోగా స్ట్రాంగ్ గా రిజల్ట్ వస్తుంది. రిపీట్ స్టడీ చాలా ముఖ్యమని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. బాడీ స్టిఫ్నెస్ ని కొంచెం పెంచుకోండి. మంచి డాక్టర్ దగ్గర మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి. రెస్ట్ తీసుకోండి, బాగా నిద్రపోండి, మంచిది అని చెప్పచ్చు. ఈ నెలంతా కూడా 30% లక్, 70% నెగిటివ్ గా ఉంది, జాగ్రత్త. ఇంకా పరిహారానికి వస్తే శని భగవాన్ని ప్రార్థన చేయండి. మీ వయసు ఎంత ఉందో అని నువ్వుల నూనె దీపం వెలిగించండి, నల్ల నువ్వులు దానం వేయండి. ఓం శనైశ్వరాయ నమః అని ఒక 21 సార్లు ప్రార్థన చేయండి. వృద్ధులకు సహాయం చేయండి. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ సక్సెస్ స్ట్రాంగ్ గా బేస్ అవుతుంది. ఈ వారం కష్టం అనిపించినా ఇదే మీ భవిష్యత్తుకి విజయం అవుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. విజయోస్తు ఇస్తూ ఉంటాడు. బుధుడు స్థానంలో కమ్యూనికేషన్ కీలకం, చాలా అవసరం ఉంటుంది చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా కూడా గెయిన్ పాసిబుల్స్, బట్ ఓన్లీ త్రూ కంట్రోల్డ్ యాక్షన్స్ ఉంటేనే అవుతుందని అంటున్నాడు. ఇంకా వ్యాపారంలో పెండింగ్ పనులన్నీ కూడా ఉంటే ఈ వారం చాలా చక్కగా చేసుకుంటుంటారు. ఏమన్నా పర్మిషన్స్ లేకపోతే బోర్డింగ్ లేకపోతే ఆన్లైన్ ఈ కామర్స్ ద్వారా చేసే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి. సీనియర్స్ మీ పనిని గమనిస్తారు. ఉద్యోగంలో మిమ్మల్ని గుర్తించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బిజినెస్ లో నెగోషియేషన్స్ చాలా ముఖ్యం, అది కొంచెం చూసుకోండి. త్వరగా నిర్ణయం తీసుకుంటే లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆలోచించే నిర్ణయం తీసుకోండి. గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నా కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి, ఇన్కమ్ వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఓల్డ్ డ్యూస్ రికవర్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగానో లేదా కుటుంబ పరంగా ఎక్స్పెండిచర్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, జాగ్రత్త పడండి. ఇంకా కుటుంబ విషయంలో మాటల వల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా మీరు మాట్లాడే విధానం చాలా ముఖ్యం. పెద్దల యొక్క మాటలు గౌరవించండి, అనుగ్రహం పొందండి. ఇంకా రాజకీయ రంగం వారికి నెట్వర్క్ పెరుగుతుంది, మీ ఇన్ఫ్లుయెన్స్ స్లోగా స్ట్రాంగ్ అవుతుంది. వ్యవసాయదారులకి ఈ వారం పని భారం పెరుగుతుంది, లాభాలు స్లోగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ నష్టపోరు. ఇంకా కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి, కానీ ఫైనల్ డిసిషన్ ఆలస్యం అవుతుంది. లీగల్ అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. షేర్ మార్కెట్ హై రిస్క్ అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, లాంగ్ టర్మ్ పెట్టండి. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి మీరు, కానీ ఏదో ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, అలా ఉండకండి విద్యార్థులారా. సక్సెస్ అవుతుంది. ఆరోగ్యం పరంగా హీట్ రిలేటెడ్ ఇష్యూస్, బీపీ, హెడ్ ఏక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్యాంగర్ ని కంట్రోల్ చేసుకోండి. కొంచెం నోరు తగ్గించుకోవాలి. గమ్ గణపతి నమః. మీకు మాత్రమే తెలుసు అనుకోకండి, మీకు కూడా తెలుసు అనుకోండి. అప్పుడు ఎదుటి వారికి తెలిసింది కూడా మీకు తెలిసి వస్తుంది. ఇంకా అదృష్టం ఈ వారం అంతా కూడాను 60-40% ఉందని కూడా చెప్పొచ్చు. పరిహారం, మంగళవారం మీరు హనుమాన్ దర్శనం చేసుకోండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఎరుపు
ఎరుపు పూలతో ఎరుపు వస్త్రం ధరించండి, ఎరుపు పూలతో ప్రార్థన చేయండి. ఓం అంగారకాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః 108 సార్లు చేయండి. గుడిలో ఏదైనా నియర్ బై లో ఉన్నటువంటి గుడికి వెళ్ళి బెల్లము లేదా వెన్న లాంటిది దానం ఇయ్యండి. ఇలా చేస్తే మీ యొక్క కోపం అనేది తగ్గుతుంది, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇంకా ఓవరాల్ గా చెప్తే అవకాశం వస్తుంది, పరీక్ష కూడా ఉంటుంది. ఈ వారం మీరు శత్రువులు బయట కాదు, మీలోనే ఉన్నాడు శత్రువు. అతన్ని జయించండి, విజయవస్తు.